నేటి ముఖ్యాంశాలు. సిపిఎస్ అంతం, ఉద్యోగుల పంతం. తాండూరులో పెన్షన్ విద్రోహ దినం. శుక్రవారం కూడా రక్షాబంధన్ నిర్వహించిన విద్యార్థులు, నాయకులు. ఎస్సీ బాయ్స్ హాస్టల్కు దారేది, వివాదానికి కారణమవుతున్న ఇద్దరు దంపతులు. బషీరాబాద్ బ్రిలియంట్లో ఘనంగా రక్షాబంధన్. గురువారం రాత్రి ముర్షద్ దర్గాలో జరిగిన వివాదం, పోలీసులకు ఫిర్యాదు చేసిన సయ్యద్ గనీ పాషా. గొల్ల చెరువులో ఆకతాయిల గొడవ, ఓ వ్యక్తికి గాయాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఉద్యోగులు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసనలు తెలిపారు. సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు ఆంజనేయులు, శ్రీనివాసులు, రాములు, నర్మదా, సునీత, అనంతయ్య, బిల్ కలెక్టర్ నాగేంద్ర, ఆకాష్, శ్రీనివాస్, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండల కేంద్రంలో తాండూరు మండలం పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ కు మెమోరాండం అందజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఈ అంశాన్ని పరిశీలించి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ నరసింహారెడ్డి, వైద్యనాథ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, అనిల్, మాణిక్, రాజేశ్వరి, నరేందర్, భానుప్రకాష్, మున్నూరు బాలరాజ్, రామకృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాఖీ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు బీఆర్ఎస్ నాయకులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలను విద్యార్థి నాయకులకు వివరించారు. తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని కోరారు. తాండూరు పట్టణ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సందీప్ రెడ్డి, తాండూరు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జిలానీ, వైస్ ప్రెసిడెంట్ అకీఫ్, టౌన్ జనరల్ సెక్రటరీ నాసిర్ ఖాన్, సెక్రటరీ షోయబ్, బీఆర్ఎస్ యువ నాయకులు రజక నరసింహ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు నీరటి హనుమంతు తమ సోదరులు నీరటి భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి రాఖీలు కట్టి హనుమంతుకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాలలో కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేము బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ బషీరాబాద్లో ఈరోజు రాఖీ పండుగ సెలబ్రేషన్ని చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ప్రతి ఒక్కరికి అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఈరోజు రాఖీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అన్నా చెల్లెల యొక్క వరుస దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రాఖీ పండుగకు ఈరోజు మేము మా స్కూల్ లోపల ప్రతి అమ్మాయిలకు అబ్బాయిలకు ఈరోజు రాఖీ కట్టించడము జరిగింది. ఈరోజు భారతదేశంలో అన్నా చెల్లెల సంబంధం గురించి రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. అదే సందర్భంగా బషీరాబాద్ మండలంలోని బ్రిలియంట్ గవర్నమెంట్ స్కూల్లో ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ తరఫున, హెడ్ మాస్టర్ తరఫున పిల్లల యొక్క అన్నా చెల్లెల సంబంధాన్ని వాళ్ళకు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగ జరగడం జరిగింది. ప్రతి ఏటా బ్రిలియంట్ గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి అవగాహన కలిగించే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బ్రిలియంట్ గవర్నమెంట్ స్కూల్లో మేము జరుపుకుంటాం. అదేవిధంగా విద్యార్థులకు అన్నా చెల్లెల అనే సంబంధాన్ని గురించి వాళ్ళకు తెలియకపోవడం వల్ల ఆ యొక్క తెలిసే విధంగా ఈ కార్యక్రమంను ఈ విద్యార్థులకు ఉత్సాహం కలిగే విధంగా మేము ఏర్పాటు చేసినాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ దారి ఉండేది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ కు గత వారం రోజుల క్రితం దారి ఉండేది. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడింది. అది తమ పట్టా భూమి, అందుకే మూసివేసినట్లు తెలుపుతున్నారు. కానీ ఒకప్పుడు 8-10 ఫీట్ల రోడ్డు కోసం కేటాయించినట్లు బీసీ హాస్టల్ ప్రారంభోత్సవం రోజే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అదే స్థలంలో సీసీఐ కర్మాగారం వారి మంచినీటి పైప్ లైన్, కరణ్కోట్ కు వెళ్లే వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. సీసీఐ కర్మాగారంలో పనిచేసి పదవి విరమణ పొందిన అర్జున్ రాజ్, పుష్పలత అనే దంపతులు తమదే ఈ స్థలం అంటూ గోడను కట్టారు. తమ పేరున 2012 సంవత్సరంలో గోడ కట్టడానికి, ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందారని అంటున్నారు. కానీ సంవత్సరం లోపే అనుమతి పొందితే తప్ప గోడ కానీ ఇల్లు కానీ కట్టడానికి వీల్లేదు. తాండూరు మండలం మాజీ ఎంపీపీ కరణ్కోట్ గ్రామ పంచాయతీ సెక్రటరీని ఈ విషయంలో శుక్రవారం అడిగినట్లు తెలిసింది. ఎస్సీ బాలుర హాస్టల్ కు వెళ్లడానికి ఇదే ప్రధాన దారి. ఇంకో వైపు నుండి రావచ్చు, కానీ అన్ని బీదలకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ప్లాట్లు. భవిష్యత్తులో ఇండ్లు నిర్మిస్తే హాస్టల్ కు దారి లేదు. హాస్టల్ వార్డెన్ వీరానందం ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీకి శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే విషయంలో గ్రామస్తులు కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. త్వరలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి గోడను కూల్చి వేస్తామని, హాస్టల్ కు రోడ్డు కూడా మంజూరు చేయించి రోడ్డు వేయిస్తామని గ్రామస్తులు వార్డెన్ వీరానందం కు తెలిపినట్టు తెలిసింది. సవితా ఇంద్రారెడ్డి గారి కానీ హయ్యర్ అధికారులు కానీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా కట్టడం భావ్యం కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు మనము తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఉన్నాము. అయితే ఇది కరణ్కోట్ గ్రామానికి చెందిన హాస్టల్ ఇది. అయితే ఈ హాస్టల్ ప్రభుత్వ భూమిలో కట్టబడి ఉంది. అయితే అక్కడి నుంచి మన విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ నుంచి ఈ హాస్టల్కి త్రోవ చూపించడం జరిగింది. అటువంటి త్రోవను ప్రైవేట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇక్కడ గోడ కట్టడం కూడా జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎటువంటి పర్మిషన్ లేకుండా సర్పంచ్ కానీ ఎవరు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏదో పాత కాలంలో ఏదో తీసుకొని వచ్చి ఇక్కడ పర్మిషన్ ఉందని చెప్తున్నారు. అయితే దేనికైనా కానీ 1 సంవత్సరం వరకే పర్మిషన్ ఉంటుంది కట్టడానికి, గ్రామ పంచాయతీ నుంచి అయినా కానీ దేని నుంచి అయినా కానీ. అయితే ఎప్పటిదో చూపించి ఇది మాకున్న పర్మిషన్ అని చెప్పి కట్టడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ హాస్టల్కి వెళ్ళాల్సిన ఏదైతే త్రోవ ఉందో అటువంటి త్రోవకు
హాస్టల్ పిల్లలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది, గోడ దుంకి రావాలి వాళ్ళు. అయితే ప్రభుత్వం వాళ్ళే అంటే ఒక మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ త్రోవ చూపించిన దాన్ని ఈ విధంగా కట్టడం ఎంతవరకు కరెక్ట్? అయితే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని మన సబితా ఇంద్రారెడ్డి గారిని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొంచెం సేపు ముందు సిటీ కేబుల్ తరఫున మాట్లాడడం జరిగింది హాస్టల్ వార్డెన్కు. అయితే ఆయన కూడా పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది, అయితే ఇక్కడ ఉన్నదాన్ని మూసేసినారని చెప్తున్నారు. అయితే త్వరలోనే ఈరోజు లేకపోతే రేపైనా కానీ గ్రామ పెద్దల దృష్టికి, సర్పంచ్ దృష్టికి, ఆ తర్వాత పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పిండ్రు. రైట్ అంట సాయప్ప. అయితే మన దగ్గర సాయప్ప ఉన్నారు. అయితే సాయప్ప గారు మాజీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సాయప్ప ఉన్నారు. అయితే సాయప్ప గారు, మరి ఇది ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మరి ఇక్కడ తోవ చూపించింది కదా సబితా ఇంద్రారెడ్డి అప్పుడు, అయితే మరి అటువంటి దాన్ని మూసేసినప్పుడు మీరు ఎవరు వచ్చిన మొన్న కట్టేటప్పుడు ఇది సరైనది కాదు, ఇక్కడ హాస్పిటల్కు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు హాస్టల్ కోసం వచ్చినప్పుడు ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఇక్కడ పర్మిషన్ రోడ్ వేసింది. రోడ్ వేస్తే కూడా ఆయన చెప్పినాం, ఎందుకంటే హాస్టల్కి ఇబ్బంది అవుతుందో ఆల్రెడీ ఇది కట్టలేడుతోటి అప్పుడు గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, మైనరీ ప్లాట్లు ఇచ్చింది అనమాట. ఇంద్రమ్మ ప్లాట్లు అని చెప్పేసి గతంలో ఇచ్చింది. అయితే అక్కడ వరకు మొత్తం గౌటానే కదా, స్కూల్ మొత్తము అది గౌటానే. మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి తోవ చూపించడం జరిగింది. అయితే ప్రభుత్వం వాళ్ళే చూపించారు కదా. ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు గతంలో 56 సంవత్సరాల క్రితం ఇది రోడ్ అంటే ఇట్లా 9 ఫీట్ ఇట్లా ఊళ్ళకి గ్రామ నక్షాలు ఆ విధమైన ఉన్నదా? మరి ఉన్నటువంటి దాన్ని కింద పైప్ లైన్ కూడా చేసారు. అయితే ఆ తదుపరి చర్యలు మీరు ఏం తీసుకోబోతున్నారు? గ్రామస్తులు కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సరే, పైప్ లైన్ ఆల్రెడీ పైప్ లైన్ ఇది వాటర్ పైప్ లైన్ ఊళ్ళో కొనికి తీసేయి నల్ల ఇప్పుడు వెనకడికి ఇచ్చింది అనమాట. వాటర్ ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు నల్లలు లేకుండా అనమాట. నల్లలు లేనప్పుడు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు డైరెక్ట్ పెద్ద లైన్ పైప్ లైన్ ఉంది. ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది, వాటర్ సప్లై కూడా అవుతుంది కనుక ఇది తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళ అండర్లోనే ఉంటుంది, నమ్మకంగా చెప్పొచ్చు. అయితే త్వరలోనే వీళ్ళు పై అధికారులకు కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా సిటీ కేబుల్ తరఫున కూడా వాళ్లకు మేము నైతిక మద్దతును ప్రకటిస్తున్నాము. సరే, హాస్టల్కైనా కానివ్వండి, ఎవరికైనా ప్రైవేట్ ల్యాండ్స్కి పోవడానికైనా కానీ ఎవరికైనా ఇబ్బంది కనుక ఇటువంటి దౌర్జన్యపు చర్యలకు పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వం వాళ్ళు దృష్టి పెట్టి అటువంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని ముర్షిద్ దర్గాలో చిన్నపాటి గొడవ జరిగింది. గర్భగుడిలోని తాళాలు పగలగొట్టి పూజలు నిర్వహించిన జుబేర్ పాషా కుటుంబీకులపై సయ్యద్ గనీ పాషా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్పందించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పవిత్ర దర్గా షరీఫ్ లోకి కొందరు గుండాలతో పాటు ఒక రౌడీ షీటర్ ను కూడా ప్రవేశించి తాళాలు పగలగొట్టి న్యూసెన్స్ చేయడం దర్గా చరిత్రలోనే మొట్టమొదటిదని సయ్యద్ వలీ పాషా వెల్లడించారు. అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. दरगाह का 77 उर्स चल रहा था यहाँ पर, जो मुतवली साहब जो प्रोग्राम शेड्यूल करते वो हिसाब से चल रहा था। यहाँ पर कुछ लोगों ने गंदी हरकत कर तहखाने का ताला तोड़ के रोडियों को बुला के यहाँ पे पूरा लॉ एंड ऑर्डर का मसला ख़राब कर दिए, और जितने भी यहाँ पे ज़ायक़ीन आ रहे थे उनको भी तकलीफ़ हुई हरकत करने से।
मैं चाहता हूँ कि पुलिस डिपार्टमेंट से इस चीज़ का हमें इंसाफ दिलाइए, इस दर्जा को इंसाफ दिलाइए सब आप। शुक्रिया। यहाँ पर देखिए हर जगह कुछ ना कुछ प्रॉब्लम रहती है और अथेंटिक क्या चीज़ है, वक्त बोर्ड गजेटेड मुतवली कौन है, ये शेड्यूल कौन बनाते, ये प्रोग्राम कौन करते, वो हिसाब से हमको चलना है। आप लोग हर कोई आ सकता, ज़ियारत कर सकता, नहीं बोल के नहीं, जो शेड्यूल है वो हिसाब से करना। मैं मेरे हिसाब से करता हूँ तो नहीं चलता ना, जो 77 ईयर से चलते आ रहा वही करते हैं तो अच्छा रहता है। గ్రామం మాది. మేము 74 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఉత్సవాలలో పాల్గొంటున్నాము. మా తాతల నుంచి 90 సంవత్సరాల నుంచి మా తాతలు, మా నాయనలు, మా కుటుంబం మొత్తం వచ్చి మేము ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటూ మా గురుదేవులను, మా గురుస్వాములను పూజించుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉత్సవాలు పాల్గొంటున్నాము. ఈ సంవత్సరం దురదృష్టకరమైన విషయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి గంధం తీసి తాయకాన తీస్తారు, అది ముత్తవాలి గారే తీస్తారు. ఈ సంవత్సరం దురదృష్టకరం ఏంటంటే దాని తాళాలు పగలగొట్టి ఎవరో గుండగులు దాన్ని ఎవరు పగలగొట్టినని సీసీ కెమెరా చూస్తే తెలుస్తుంది. ఆ గుండగులు దాన్ని తెచ్చిన తాళాలు పగలగొట్టి ఇంత దౌర్జన్యమైన, ఇంత ఘోరమైన పరిస్థితి చేసింది. జరగను ఇట్లా ఈ దేశాన్ని మనోభావం దెబ్బతింది. దీని మీద చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది మన ఆస్తులు పాల్పంచుకున్నది అయితే, భాగాలు పంచుకున్నది అయితే ఏం లేదు. దర్గా ఇది భక్తులకు సంబంధించిన స్థలం. ఇది భక్తులు అందరూ వస్తారు, అందరు మొక్కుతారు, అందరూ ఇష్టం వచ్చిన వాళ్ళ ప్రశాంతత, మనసు ప్రశాంతత కోసం వస్తాం ఇక్కడ. దాన్ని ఈరోజు ఈ విధంగా చేసేదంటే దర్గాకు విలువ లేకుండా వేసినట్లయిపోయింది. మాకున్న పరిస్థితి మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. దీని మీద బాధాకరమైన విషయం మా గురుదేవులు గణేయ గారు, మా అయ్యగారికి అయితే అవసరం లేదు. ఇంత భక్తుల ముందు ఇంతమంది మా మంచితనం చూస్తున్నాం. ఆయన మంచితనం మాకున్నాయి, ఆయన ఆశీస్సులు మా మీద ఉన్నాయి, ఆయన ఆశీర్వాదాలు మాకున్నాయి. మేము వస్తున్నాం కానీ మా గురుదేవులకు ఇబ్బంది పెట్టి ఈ దౌర్జన్య కాండ చేస్తున్నాం కాబట్టి దీన్ని చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ముర్షద్ దర్గాలో గత 2 రోజులుగా ఉరుసు జరుగుతూ ఉంది. ఈ ఉరుసులో భాగంగా ఎవరైతే ముత్తవాలి ఉన్నారో వాళ్ళు సందలు తీసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వివిధ ఏరియాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది గతంలో చాలా రోజులుగా ఈ కుటుంబం మధ్యలో కూడా గొడవలు ఉండే, అయితే ముత్తవాళ్ళని గౌరవించకుండా వేరే వాళ్ళు చేస్తామనే ఉద్దేశంగా కొంతమంది దీని మీద ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు తప్పుదారిన కొంచెం ఆవేశపడి ఇది తైఖానా ఎటువంటిది ఉందో దాన్ని పలగొట్టారని తెలిసింది. దాని విషయంలో వచ్చి చూస్తున్నాం. వాళ్ళని కూడా కోరుతున్నాం ఏంటంటే ఇమీడియట్గా పిటిషన్ ఇమ్మని చెప్తున్నాము. పిటిషన్ ఇస్తే దాని ప్రకారం ఇదైతే పగలగొట్టారో దాని విషయంలో ఎవరెవరు చేశారో దాని మీద విచారించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ముర్షద్ దర్గాలో గత 2 రోజులుగా ఉరుసు జరుగుతూ ఉంది. ఈ ఉరుసులో భాగంగా ఎవరైతే ముత్తవాలి ఉన్నారో వాళ్ళు సందలు తీసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వివిధ ఏరియాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది గతంలో చాలా రోజులుగా ఈ కుటుంబం మధ్యలో కూడా గొడవలు ఉండే, అయితే ముత్తవాళ్ళని గౌరవించకుండా వేరే వాళ్ళు చేస్తామనే ఉద్దేశంగా కొంతమంది దీని మీద ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు తప్పుదారిన కొంచెం ఆవేశపడి ఇది తైఖానా ఎటువంటిది ఉందో దాన్ని పలగొట్టారని తెలిసింది. దాని విషయంలో వచ్చి చూస్తున్నాం. వాళ్ళని కూడా కోరుతున్నాం ఏంటంటే ఇమీడియట్గా పిటిషన్ ఇమ్మని చెప్తున్నాము. పిటిషన్ ఇస్తే దాని ప్రకారం ఇదైతే పగలగొట్టారో దాని విషయంలో ఎవరెవరు చేశారో దాని మీద విచారించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. وقال الله تعالى في شأن حبيبه إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. وصلى الله تعالى على خير خلقه محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب
رب العالمين.
తాండూరు పట్టణంలోని గొల్ల చెరువులో గురువారం రాత్రి 4 యువకుల మధ్య గొడవ జరిగింది. గత కొన్ని వారాల క్రితం పెళ్లి చేసుకున్న యువకుడు సల్మాన్ ను అల్తాఫ్ అనే యువకుడు బ్లేడ్ తో గాయపరిచారు. సల్మాన్ గొల్ల చెరువుకు వచ్చి కొందరిపై గొడవ చేస్తున్నారంటూ ఇర్ఫాన్, అల్తాఫ్, అక్రమ్లు సల్మాన్ పై దాడికి యత్నించారు. అల్తాఫ్ అనే యువకుడు సల్మాన్ ను బ్లేడ్ తో గాయపరిచారని స్థానికులు తెలిపారు. కాగా ముగ్గురు యువకులు ఇర్ఫాన్, అల్తాఫ్, అక్రమ్లు గంజాయి మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ సమావేశానికి తాండూరు పట్టణంలోని వినాయక మంటపాల ప్రతినిధులు, హిందూ బంధువులు హాజరు కావాలని హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు పూజారి పాండు, పట్ల నరసింహులు కోరారు. కమిటీ ఎన్నుకోవడానికై హిందూత్వ కేంద్ర సమితి మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు. కనుక తాండూరు పట్టణంలో ఉన్న వివిధ మంటపాల గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 11 గంటలకు ఆర్యవైశ్యకు వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసి నూతన అధ్యక్ష కార్యదర్శులని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి తరఫున తాండూరు ప్రముఖులకు తెలియజేయదేమనగా, అలాగే హిందూ ఉత్సవ సమితి కొత్తబాడి నిర్ణయానికై తేదీ 2వ తేదీ నాడు అలాగే 11 గంటలకు మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. అలాగే హిందూ ప్రముఖులు, హిందూ రాజకీయ నాయకులు, హిందూ యువత అందరూ కూడా ఏకమై కమిటీని ఎన్నుకొని అందరూ కూడా వినాయకోత్సవ సందర్భంగా అందరూ శాంతియుతంగా పండుగ జరుపుకోవడానికి కమిటీ ఎన్నిక ఉంది కాబట్టి అందరూ రావాలని కోరుచున్నాం. తిరిగి వచ్చే బుట్టంలో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.